ఈ యొక్క అబద్ధాలు మాట్లాడడంలో, అబండాలు వేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు. దానికి మంచి సూట్ అవుతారు ఇద్దరు కూడా. నిజంగా రేవంత్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత, ఇప్పుడేమంటున్నాడు, ఏమిచ్చింది తెలంగాణకు గాడిద గుడ్డు అని మాట్లాడము ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఏ రకంగా? నేను ఉత్తరం రాశాను. నేను చాలా ఈరోజు మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎలక్షన్స్ తయారైన ఎలక్షన్ల తర్వాత కూడా సిద్ధంగా ఉన్నాను నేను. నువ్వు ఎలక్షన్లో బిజీ ఉండొచ్చు, ఎలక్షన్లో మా మీద ఏదో రకంగా బండాలు మోపి ఓట్లు కొల్లగొట్టాలని చూడొచ్చు, గెలవాలని చూడు. ఎలక్షన్ల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తరఫున లేక కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా సరే, అప్పటికి ఏమవుతుందో తెలియదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున అయితే ఖచ్చితంగా మేము తెలంగాణకి ఏమి ఇచ్చామో, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిద గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిద గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నా నేను. తెలంగాణకు మేము ఏమి ఇచ్చాం? 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. నీకు 9 లక్షల కోట్లు గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నాయి. పేదవాళ్ళందరికీ 5 కేజీల బియ్యం వస్తే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. తెలంగాణలో యూరియా పరిశ్రమ తీసుకొస్తే ఆయన గాడిద గుడ్డులాగా అనిపిస్తున్నది. నువ్వేం చేశావు అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినము, డిసెంబర్ 9 లోపల అప్పులు తీసుకోండి, మేము డిసెంబర్ 9న నేను వస్తున్నా, 2 లక్షల రైతుల మాఫీ చేస్తున్నావు కదా, ఎందుకు ఈరోజు మాట మార్చావు? ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఈరోజు రైతుల నెత్తిన పెట్టాడు ఆయన? అది రేవంత్ రెడ్డి గుడ్డ గాడిద గుడ్డ ఆయన చెప్పుకోవాలి. ఇంత చిల్లరగా వివరించడం ఏదైతున్నదో రోజు ఆయన అక్కడక్కడ పోయి చెప్తున్నాడు, ఈయన కేంద్ర మంత్రి చేస్తా, ఆయన కేంద్ర మంత్రి చేస్తా. వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లన్నీ, వాళ్ళకు వచ్చే అధికారం ఎక్కడ? 40 సీట్లు వస్తాయా రావా తెలియని పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్కి వెళ్తున్నాడు. మీరు నన్ను గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేస్తా. నాకు తెలిసినంత వరకు కేంద్ర మంత్రులను చేసేది ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి పరిధిలో ఉంటుంది. వాళ్ళకు ప్రధానమంత్రే లేడు, ప్రధానమంత్రి అభ్యర్థే లేడు, వాళ్ళు గెలిచేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లే తక్కువ. మరి ఏ రకంగా ఆయన ఇట్లే చేస్తాము అట్లే చేస్తాము, ఆయన పోర్టుపోలియోలు కూడా ఇచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఈయన ఫలానా మినిస్ట్రీ చేస్తా, ఈయన ఫలానా మినిస్ట్రీ, ఇక హైదరాబాద్లో చేస్తా అంటే ఒప్పుకుంటాను నేను. తెలంగాణ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ మంత్రి చేస్తానో ఈయన చెప్పేస్తున్నాడు. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అవుతున్నదో అది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాదు ఈరోజు రైతు భరోసాను ఎన్నికల సంఘం ఆపింది. అసలు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాల్సి ఉండింది? ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలుసు కదా, ఇంత ఆలస్యం కారణం కావడం ఎవరు? మేమైతే కంప్లైంట్ చేయలే. ఈరోజు దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ విరుద్ధలే. ప్రతి విషయానికి ఈరోజు ఏ అవకాశం వస్తే అవకాశం, ఏదైనా కూడా రాజకీయాలలో షార్ట్ కట్ మెథడ్స్ ఇదే అంటారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు?
కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.